హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా చాలా చాలా బాగున్నామండి. ఈరోజు వచ్చేసి మరొక రెసిపీతో మీ ముందుకు వచ్చానండి. మీరు కానీ మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటేనే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఈరోజు వచ్చేసి బుడంకాయ పప్పు అండి. అది కొందరు బుడంకాయ అంటారు, ఒక సైడ్ వచ్చేసి దోసకాయ అంటారండి. మేమైతే బుడంకాయలు అంటామండి. ఇది వచ్చేసి బుడంకాయ పప్పు చేస్తున్న టేస్ట్ చాలా బాగుంటుందండి. అస్సలు సూపర్గా ఉంటుంది. పుల్ల పుల్లగా కారం కారంగా పప్పు అయితే చాలా బాగుంటుందండి. నేను వచ్చేసి ఈ సైజు బుడంకాయ తీసుకున్నానండి. దీనికి వచ్చేసి ఫస్ట్ ఉల్లిపాయలు, అలాగే ఒక 5 పచ్చిమిర్చి, ఒక కప్పు అయితే కందిపప్పు తీసుకున్నానండి. నేను కుక్కర్లో ప్రిపేర్ చేస్తున్నానండి, త్వరగా అవుతుందనేసి కుక్కర్లో అయితే పెట్టేస్తున్నాను. ఫస్ట్ అయితే కుక్కర్లో కందిపప్పు వేసానండి. కప్పు కందిపప్పు వేసేసి బాగా ఒక 2-3 సార్లు అనేది బాగా రుద్ది కడగాలండి. పప్పును అనేది కడిగిన తర్వాత కొద్దిగా వాటర్ వేసేసుకోవాలండి. వాటర్ వేసేసి మనం పప్పును అనేది నాననివ్వాలండి. ఒక 5 మినిట్స్ నానిందంటే కానీ పప్పు అనేది తొందరగా ఉడుకుతుందండి. వాటర్ వేసేసి నానబెట్టేసానండి. ఇప్పుడు ఈలోపు వచ్చేసి మనం అన్నీ కట్ చేసి పెట్టేసుకోవాలండి. ఈలో పప్పు నానుతుంది. నేను వచ్చేసి పచ్చిమిర్చి తీసుకున్నాను. ఒక 5 చిన్న కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసేసాను. అలాగే ఉల్లిపాయ కూడా ఇలా పొడుగుగా కట్ చేసి పెట్టేసుకున్నానండి. ఈలోపు వచ్చేసి బుడంకాయకు వచ్చేసి పైన తోలంతా ఇలా తీసేయాలండి. మొత్తం తోలు తీసేసి మనం గింజలతో సహా చేసుకోవచ్చండి పప్పు. కానీ గింజలు అనేది టేస్ట్ చూడాలండి. ఇవి వచ్చేసి కొన్ని చేదు ఉంటాయండి, కొన్ని మంచిగా ఉంటాయి. నేనైతే టేస్ట్ చూశానండి, చాలా బాగుంది. ఇది వచ్చేసి పుల్ల పుల్లగా అలాగే ఉప్పు ఉప్పుగా బాగుంది. బుడంకాయ వచ్చేసి అన్ని ఇలా ఇత్తనాలతో సహా అయితే నేను పప్పు కట్ చేసి పెట్టేశానండి. ఇప్పుడైతే బుడంకాయ మొత్తం అయితే పప్పులో వేసేస్తున్నానండి. మనం ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసాం కదా, అందులోనే వేసేసి కొంచెం అండి చింతపండు, ఎందుకంటే కొంచెం పులుపుగా ఉంది ఆల్రెడీ, అందుకనేసి కొంచెం చింతపండు ఒక చిన్న పిచ్చి అంత అయితే కడిగి వేసేసాను. తర్వాత అందులోనే పసుపు వేసేసుకోవాలి. కారం తగినంత కారం అనేది యాడ్ చేసేసుకోవాలండి. పచ్చిమిర్చి కారం వేసి పప్పు చేస్తే చాలా టేస్ట్గా ఉంటుందండి బుడంకాయ పప్పు. తప్పకుండా ఇలా ట్రై చేయండి, చాలా అంటే చాలా బాగుంది. ట్రై చేశాక ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అయితే మూత పెట్టేసాను. కొద్దిగా ఆయిల్ వేసానండి, వీడియో స్లిప్ అయింది. ఆయిల్ వేసేసి విజిల్ మూత అయితే పెట్టేశానండి. ఇది మూత పెట్టేసి 3 విజిల్స్ వస్తే సరిపోతుందండి. మనకు పప్పు అనేది బాగా ఉడుకుతుంది. 3 విజిల్స్కే సరిపోతుంది. చూడండి, ప్రెషర్ పోయినాక విజిల్ తీసేసాను. మూత తీసిన తర్వాత చూడండి, పప్పు అంతా బాగా సాఫ్ట్గా ఉడికిపోయిందండి. నేనైతే టేస్ట్ సరిపడా గల్లుప్పు వేస్తానండి. నేను ఎక్కువ శాతం గల్లుప్పే వాడతానండి వంటలలో వచ్చేసి. ఉప్పు వేసేసి పప్పు గుత్తి అయితే మెత్తగా రాముకున్నానండి. మనం ఇంకా మెత్తగా అంటే స్పూన్తో అలా అన్న కూడా జస్ట్ మెత్తగా అయిపోతుందండి. చూడండి, ఇలా ఎంపేసుకోవాలి మొత్తం పప్పునంతా. నాకు అక్కడక్కడ బుడంకాయలు అలాగే పచ్చిమిర్చి అన్నీ తగులుతూ ఉంటే టేస్ట్ బాగుంటుందండి. నాకు అందుకనేసి మరీ మెత్తగా ఎంపలేదండి, జస్ట్ ఒకసారి అలా పప్పు గుత్తితో అనేసాను. చూడండి, బుడంకాయలు కూడా అక్కడక్కడ కనిపిస్తున్నాయి, ఎంత బాగుంటుందో. అవి మనం తినేటప్పుడు పంటి కింద పడితే కన్నా టేస్ట్ చాలా బాగుంటుందండి. ఈ విధంగా బుడంకాయ పప్పు అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు వచ్చేసి మనం తాలింపు అనేది పెట్టేసుకోవాలండి పప్పుకు వచ్చేసి. ఈలోపు నేను కడాయిలో అయితే ఆయిల్ పెట్టేశానండి. ఆయిల్ పెట్టేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత తాలింపు దినుసులు వేసానండి. అదే మినపప్పు, శనగపప్పు, జీలకర్ర, ఆవాలు వేసేసానండి. వేసేసి అవి హీట్ బాగా వేగాలండి. చిటపట్లాడిన తర్వాత వెల్లుల్లి రెబ్బలు వేసానండి. ఉల్లిపాయలు వేసేసాను. అలాగే నేను వచ్చేసి ఊరమిరపకాయలు వేసానండి. ఆల్రెడీ పప్పులోకి వేయించానండి, అవే కొంచెం 2 చుంచు వేసాను. అక్కడక్కడ పప్పులో ఇవి తింటూ ఉంటే టేస్ట్ బాగుంటుందండి. వేసేసి కరివేపాకు వేసేసానండి. వేసేసిన తర్వాత పప్పులో వచ్చేసి తాలింపు పెట్టేశానండి. అంతేనండి, తాలింపు వేసిన వెంటనే మూత పెడితే ఆ ఫ్లేవర్ అంతా పప్పుకు పట్టేసుకుంటుందండి. చాలా బాగుంటుంది అస్సలు పప్పు. చూడండి, తాలింపు పెట్టినాక ఈ విధంగా అయిపోయిందండి పప్పు మాత్రం. ఇది వచ్చేసి రొట్టెలేకి కానీ రైస్ లేక్ కానీ చాలా బాగుంటుందండి. పప్పు మాత్రం సూపర్గా ఉంది. చూడండి, అసలు చాలా అంటే చాలా బాగుంది. ఓకే అండి, ఈరోజు ఇదైతే ఇదండి. మీకు కానీ నచ్చితే కానీ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని కోసం మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.